నెల్లూరు సంతపేట తూకు మానుమిట్టలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. డివిజన్ కి విచ్చేసిన మంత్రికి స్థానిక టీడీపీ నేతలు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఇంటింటికి వెళ్లి ఏడాదిలో చేసిన అభివృద్ది మంత్రి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, కరపత్రాలను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, డివిజన్ నాయకులు ఖాదర్ బాషా, వందవాసి రంగా, బండి ప్రసాద్, ఖాదర్ బాషా, పెంచలయ్య, కపిరి రేవతి తదితరులు పాల్గొన్నారు. ఏం చేసిందో ఎన్డీఏ ప్రభుత్వం వివరించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎవరైనా తెలుగుదేశం ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయి ఈరోజు అనేక కార్యక్రమాలు అంటే 10 లక్షల కోట్లు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. అటువంటి వ్యవస్థని ఒక ట్రాక్లో పెడుతూ ఏదైతే పెన్షన్స్ 3,000, 4,000 చేస్తామన్నారో ప్రభుత్వం రాగానే ఇచ్చారు. అది 34,000 కోట్ల రూపాయలు బర్డెన్ సంవత్సరానికి, అంతా ఇంత కాదు. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ బాధితులకు 10,000 చేశారు. ఎవరైతే బెడ్ మీద ఉండి అటెండ్ సపోర్ట్ కావాలో 15,000 చేశారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, మాట తప్పకూడదు, ఎలక్షన్స్ ముందు ఏం చెప్పాం చేయాలని. మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అది కూడా మాట తప్పకూడదు. అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామనే కార్యక్రమం మన జూన్ 12వ తేదీ స్కూల్స్ ఓపెనింగ్ రోజే 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశారు. 67 లక్షల మంది విద్యార్థులకి. ఇలా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి కొద్దిగా బయటపడుతూ అదే సమయంలో మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని యాక్చువల్గా తూచా తప్పకుండా రేపు ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు ప్రయాణం అనేది ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు. మేనిఫెస్టోలో ఏది పెట్టారు ఆగస్టు 15 ఇస్తామని. రైతు సోదరులకు 20,000 ఇస్తామన్నది 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయగానే ఆ రోజే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసేటట్టుగా ముఖ్యమంత్రి గారు డేట్ కూడా ఫిక్స్ చేశారు. P4 అనే ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చారు. రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10%, బాటంలో ఉన్న 20% చేతినివ్వాలని ఆ ఉద్దేశంతో ఈరోజు విఆర్ఐ స్కూల్ టేకప్ చేసాం. అది మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళు టేకప్ చేశారు. అదేవిధంగా డిఎస్ఆర్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ మూలాపేటలో స్కూల్ టేకప్ చేస్తుంది. మరొకరు ఇక్కడ ఒక గుంటబడి అంటారు, యాక్చువల్ మోడర్న్ స్కూల్, దాన్ని టేకప్ చేశారు. ఎంపీ గారు ఆర్ఎస్ఆర్ గతంలో అయితే ఎలక్షన్కి ముందు ఏదైతే సారు ఇస్తానని చెప్పారో అదే ప్రకారం ఇంతకుముందు ప్రభుత్వం 3,000 రాగానే ఇస్తానని 250 రూపాయల చొప్పున వాళ్ళ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా 3,000 పూర్తి చేయలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు ముందు 3 నెలలు 1,000 కలిపి రాగానే 4,000 ఇస్తానన్నారు. అదే ప్రకారం 7,000 అన్ని డెవలప్ చేస్తున్నారు. అలాగే ఆగస్టులో ప్రతి మహిళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరగబోతుంది. తర్వాత ప్రతి మహిళకి ఉచిత సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం జరిగింది. అలా సూపర్ 6లో ఏమైతే చెప్పారో ప్రతి ఒక్కటి కూడా మెగా డిఎస్సి ఇచ్చారు. చదువుకున్న వాళ్ళకి త్వరలో నిరుద్యోగ భృతి ఇస్తారు. రైతులకు కానీ డబ్బులు బూతుల్లోకి రావటం జరుగుతుంది. అన్నీ కానీ ప్రతి ఒక్కటి కష్టాల్లో ఉన్నా కానీ రాష్ట్రాన్ని సంపాదించే వనరులు సమకూరుస్తూ తర్వాత మన రాజధానిని డెవలప్ చేస్తూ అన్నీ కానీ సూపర్ 6 నెరవేరుస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి, మా చంద్రబాబు నాయుడు గారికి, మా పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు మా నెల్లూరు ప్రజలందరి తరఫున తెలుపుకుంటున్నాను.